ఇందులో వచ్చినాయి అన్నమాట. సో మీటింగ్ వచ్చి మీటింగ్ ఏం జరుగుతుంది అవి తెలుసుకోవాలని. ఓకే, సో ఒక ఎలిఫెంట్, ఒక జిరాఫీ, ఒక జీబ్రా, పైన కింగ్ అంటారు కదండి, గొరిల్లా కూడా ఉంది. ఇక్కడ ఎట్లా దానికి కూర్చుంటానే కొంచెం దానికి కొంచెం బేస్ చేసి పెట్టచ్చు. ఓకే, ఇలా యానిమల్స్ సెట్ చేసేసుకో. ఓకే, సో ఇక్కడ రెడీ అయిపోయింది మొత్తం మీటింగ్ అంతా. సో చాలా నేచురల్ గా ఉంది. ఇలాంటిది ఇంకేమైనా తయారు చేస్తారా మరి సంగీత గారు? ఇంకా ఇది కనుక మనం పెద్ద చేస్తే యానిమల్స్ పెద్ద సైజ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ సైజ్ చేసాం కాబట్టి చిన్న యానిమల్స్ పెట్టాను. ఇంకా పెద్ద చేస్తే కనుక పెద్ద యానిమల్స్, పెద్ద ట్రీస్ మన ఇష్టం అది. ఓకే, అంటే మన సైజ్ ని పెట్టి పెంచుతూ ఉండాలి. మనం వాటర్ కూడా ఇక్కడ పెట్టచ్చు. వాటర్ చిన్నది సెట్ చేయొచ్చు. మన ఇష్టం, అదంతా మన క్రియేటివిటీ. ఓకే ఓకే, సో ఇంకొకటి రెడీగా సుజాత చూపిస్తాను. ఇది మనం సుజాత ఇక్కడ వాటర్ పెట్టాము. ఇవి మనకి ఎరేజర్స్ దొరుకుతాయి అనమాట. జిరాఫీ అలా సమ్ షేప్స్ లో. జనరల్ గా దొరకనట్లయితే జిరాఫీ అట్లాంటి యానిమల్ కొంచెం రేర్ కదా, ఇవి మనం పెట్టుకోవచ్చు ఇలాగా. ఇవి ఇంకా మనం కొంచెం థిక్ గా లీవ్స్ అయ్యి ఎక్కువ పెట్టాము. సో ఎక్కువ ఖర్చు లేకుండా మన పిల్లలు, జనరల్ గా పిల్లలందరి దగ్గర ఇలాంటి యానిమల్స్ ఉంటాయండి. ఎందుకంటే స్కూల్లో ప్రాజెక్ట్స్ కి కానివ్వండి, వాళ్ళు జనరల్ గా ఆడుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చాలా చీప్ గా దొరికే ఐటమ్స్. ఇలాంటి చాలా తక్కువ ధరతో వచ్చే ఐటమ్స్ తో పిల్లలకి నిజంగా ఒక మంచి ప్రాజెక్ట్ ని ప్రెజెంట్ చేసినట్టుగా ఉంటుంది. సో చాలా బాగుందండి. మీరు ప్రిపేర్ చేసిన విధానం కూడా బాగుంది, చాలా ఈజీగా ఉంది. పిల్లలు కూడా చేసేయచ్చు. వాళ్ళకి ఎక్కువగా ఇందులో కావాల్సింది ఏంటంటే బాగా బుర్రని పెట్టి ఆలోచించి ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందో అది ఎక్కడ చూసుకోవాలి. సైన్స్ ప్రాజెక్ట్స్ అయ్యిస్తే పిల్లలకి ఇది ఈజీ. చాలా చాలా బాగుందండి. సంగీత గారు, ఈ రోజు మా సకులందరి కోసం ఒక మంచి ఐటమ్ ని ప్రిపేర్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే సకులు, చూసారు కదా మరి ఈ రోజు సంగీత గారు ప్రిపేర్ చేసిన ఫారెస్ట్ లో యానిమల్స్ మీట్ ని. చాలా బాగుంది కదండి, చాలా ఈజీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? నమస్తే.